భయపడకుము. యెషయా గ్రంథము 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు బట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ రోజులలో భయం అనేది పీడిస్తూ మనల్ని కృంగజేస్తుంది. పిల్లల్ని గూర్చిన భయం, భవిష్యత్తుని గూర్చిన భయం, మనిషి భయం, ఇలా రకరకమైన భయంతో నిండి ఏ పని చేయలేక, నిద్రలేక అనేకలు ఉండడం మనం చూస్తున్నాం. కానీ నిన్ను సృష్టించిన వాడు యేసయ్య సెలవిస్తున్నాడు, నువ్వు భయపడకుము. అందుకే ముందు ఈ మాట రాయబడి ఉంది, సృజించిన వాడు ఆయనే నీ భయాన్ని తొలగివేయగలడు. ఎందుకంటే ఆయన మాట ఇలాగే సెలవిస్తుంది, నీవు నా సొత్తు. ఆయన ఓనర్, నీ బాస్. సో ఒక బాస్కు ఎలాగే రెస్పాన్సిబిలిటీ ఉన్నదో, అలాగే బాధ్యత ఉన్నదో, ఆయన మన బాస్గా ఉన్నప్పుడు గుర్తించాలి, గమనించాలి. ఆయన చెప్తున్న మాట, నీవు నా సొత్తు. సొత్తు అంటే మనం ఆయన సొత్తుగా మారాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:20, విలువ బట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఎందుకంటే ఒక విలువనిచ్చి ఆయన కొన్న పిల్లలని ఆయన చూసి యు ఆర్ మైన్ అంటున్నారు, నువ్వు నా సొత్తు అన్నారు. సొత్తు అన్నాలి. సొత్తు అంటే మనం కొనాలి. మన సొత్తు అంటే కొనాలి. మనం కొంటే మనకు అది సొంతమైతే, మనదైతే అది మన సొత్తుగా మారుతుంది. కొనాలి. అలాగే ఆయన రక్తము చేత అమూల్యమైన, మొదటి పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్లలు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదరా అని రాయబడి ఉంది. ఎందుకు ఆయన మరణం, యేసు యొక్క మరణం ఎందుకు? పాపము కడగబడాలి అంటే, ఆయన బిడ్డలుగా మారాలంటే రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత కొనబడాలి. అది ఒక దేవుని యొక్క రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అందుకే ఆయన మరణించాలి. పాపము నుండి మనిషిని విడిపించాలి అని, పాపమని చీకటి నుండి విడిపించాలని, ఆ శాపము నుండి ఆయన విడిపించాలని దేవుడు తన రక్తాన్ని చిందించాడు. విలువ బట్టి కొన్నారు. అదే విలువ, ఆయన విలువ. ఆయన విలువ బట్టి కొన వారిని చూసి ప్రభు చెప్తున్నాడు, భయపడకుము, నీవు నా సొత్తు. సొత్తు అంటే మనం కొనాలి. ఒక కారు మన సొత్తుగా మారాలంటే మనం విలువ ఇచ్చి కొనాలి. ఒక ఇల్లు మన సొత్తుగా మారాలంటే దానికి ఒక విలువ ఇవ్వాలి, దానికి ఒక రేట్ ఇవ్వాలి. అదే దేవుడు యేసు ప్రభు ఇచ్చిన ఒక విలువ మనిషికి, తన రక్తముతో కొన్న బిడ్డలని చూసి ఆయన చెప్తున్న మాట, ఆయన రక్తాన్ని అంగీకరిస్తూ నా కొరకు మరణించారు, నా కొరకు తిరిగి లేచారు అని మనము ఒప్పుకున్నట్లయితే, మనం నమ్మినట్లయితే మనం ఆయన బిడ్డలుగా మారుతాము. ఆయన చూసి, వారిని చూసి దేవుడు చెప్తున్నారు, ఇప్పుడు నీవు నా సొత్తు, కొన్నాను కదా, నా రక్తముని నమ్మావు కదా, నేను రక్తంతో కొన్నాను కదా, ఇప్పుడు నా సొత్తు, భయపడకము. అటువంటి బిడ్డలకు దేవుడు చెప్తున్న మాటలు, భయపడకము. ఆయన కొన్న తర్వాత ఆయన బిడ్డలుగా మనము మారుతాం. రోమియోలకు రాసిన పత్రిక 10:9 చూడండి. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదవు. అదే రక్షణ. ప్రభువుని నోటితో మనం చెప్పి హృదయంలో విశ్వాసిస్తే, నా కొరకు మరణించారు, నా కొరకు త్యాగం చేశారు, రక్తాన్ని చిందించాడు, రక్తమే, ఆయన రక్తమే, అమూల్యమైన రక్తమే, నిర్దోషమైన రక్తమే, నిష్కలంకమైన రక్తమే
నన్ను విమోచించినది అని నమ్మినట్లయితే మన పాపముల నుండి మనం విమోచింపబడదాం, ఆయన బిడ్డలుగా మారుదాం. ఆ వారికే ఈ వాక్యము. నమ్మినట్లయితే, ఎవరైతే నా కొరకు మరణించారు, నా కొరకు తిరిగి లేచారు, నా శాపాన్ని తొలగి వేశారని నమ్మినట్లయితే దేవుడు చెప్తాడు, నీ భయపడకము. వారందరికీ వర్ధిల్లిస్తుంది ఈ మాట. ఆమేన్. యెషయా గ్రంథము 49:16. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నది. ప్రొటెక్షన్. దేవుని మనం అంగీకరించినప్పుడు ఆ ప్రొటెక్షన్. ఎందుకు భయము? దేవుని మనం యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఆయనే వాలుగా, గోడవగా, ప్రొటెక్షన్గా ఆయన మారుతారు. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఆయనకు ఉన్నది కాబట్టి. యేసు ప్రభువుకు నిన్ను కాపాడలే అని బాధ్యత. ఎందుకనగా విశ్వాసము కొరకు మనం నమ్మాము కదా, అందుకొరకు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, ఆయన మనల్ని కాపాడుతారు. యెర్మీయా 18:6. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఆమేన్. ఆయన చేతిలో మన జీవితాన్ని మనం అప్పగిస్తున్నప్పుడు, ఆయన దేవునిగా అంగీకరించినప్పుడు, ఆయన నమ్మినప్పుడు ఆయన సొత్తుగా మారుతాం. అప్పుడు ఆయన ఈ మాట మన జీవితంలో మనకు వర్ధిల్లుస్తున్నది. నీవు నా సొత్తు అంటున్నాడు. ఆయన బిడ్డలుగా మారుతాం నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు. ఆయన సొత్తుగా మారినప్పుడు ఆయన చెప్తున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు భయపడకము. మీరు నమ్ముతున్నారా? మీరు ఆయన సొత్తు అని నమ్ముతున్నారా? సొత్తుగా మారుతారు. ఆయనకి దేవుడు చెప్తాడు, నీ భయపడకము, నీవు భయపడకము, నీవు నా సొత్తు అంటున్నారు. ఎందుకంటే భయం? మీ జీవితాన్ని ఆయన చేతిలో అప్పగించండి. నిన్ను సృష్టించిన వాడు ఆయన. ట్రై చేయండి యేసు ప్రభుని. ఒకవేళ ఈ ప్రభువును గూర్చి నాకు తెలియదు, ఈ ప్రభు ఎవరని తెలియదు, ఈ మాట వినినప్పుడు ఈ మాటలని నేను నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నానని మీ హృదయంలో విశ్వాసిస్తూ నీ నోటి ద్వారా ఒప్పుకుంటే దేవుడు సొత్తుగా మీరు కూడా మారుతారు. ఆయన చేతిలో ఎటువంటి భయం కూడా, ఏ మనిషిని కూర్చి భయం కూడా ఆయన తొలగి వేస్తాడు. ఆయన బిడ్డగా మారుతారు. ఎందుకు భయము? దేవుని యొక్క బిడ్డలకు ఎందుకు భయము? దేవుని యొక్క బిడ్డలకు ఎందుకు భయము? సృష్టించిన దేవుడు, మనిషిని సృష్టించిన దేవుడు నిన్ను కూడా ఆయన అరచేతిలో ఆయన చెక్కి ఉంచి ఆయన కాపాడుతారు. నమ్మండి, భయాన్ని తొలగివేయండి. పిల్లలు గూర్చిన భయము, భవిష్యత్తు గూర్చిన భయము, ఆర్థిక సంబంధమైన భయము, అనేక భయము, అన్ని భయాన్ని తొలగివచ్చే దేవుడు. ఆ దేవుడు చెప్తున్నారు, మనిషి మాట కాదు, దేవుడు యేసు ప్రభు చెప్తున్న మాట, దేవుని యొక్క మాట, సృష్టికర్త యొక్క మాట, నిన్ను సృష్టించిన దేవుడు. భయం ఎందుకు? భయంతో దేవుడు మనిషిని సృష్టించలేదు. దేవుడు చెప్తున్నారు, భయపడకము, నీవు నా సొత్తు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.